బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన మొదలుపెట్టారు. ఆరోపణలు వచ్చిన వారిపై సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. 15 జిల్లాలకి కొత్త అధ్యక్షుల నియామకంపై కిషన్ రెడ్డి కసరత్తు ప్రారంభించేశారు. దీర్ఘకాలంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారిని పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది పార్టీ. రాష్ట్ర పదాధికారులను మార్పులు చేర్పులు చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు టీంను సిద్ధం చేసుకుంటున్నారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలకు టీంను సిద్ధం చేసుకుంటున్నారు కిషన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, భవానీ, అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. మొన్న పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దానికి హాజరయ్యారు. ఆయన చెప్పిన మాట కనీసం 10 ఎంపీ సీట్లను, కనీసం 10 లోక్సభ సీట్లలో గెలిపే లక్ష్యంగా టార్గెట్ గా పెట్టుకొని పనిచేయాలని చెప్పారు అమిత్ షా. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో కూడా ఒక సంస్థాగతంగా భారీ మార్పులకు పార్టీ రాష్ట్ర పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొన్న 2 రోజుల పాటు కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు, చర్చలు జరిపారు. దీనికి సంబంధించి కొన్ని చోట్ల జిల్లా అధ్యక్షులను మార్చాలని, పనిచేయని వారిని, ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చేయని వాళ్ళని, పనిచేయని వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి యోచిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులపై వేటు వేయడంతో పాటు ఆఫీస్ బేరర్స్ కూడా పదాధికారుల పదవులు దీర్ఘకాలంగా, చాలా కాలంగా అటు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న వాళ్ళు, ఇటు ఆఫీస్ బేరర్స్ గా కొనసాగుతున్న వాళ్ళు, పార్టీ పని సరిగా చేయని వాళ్ళపై వేటు వేయాలనైతే ఆయన ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కొందరిపైన ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. తమకు అప్పగించిన పనులు చేయలేదు, కొందరైతే పార్టీకి నష్టం చేసే రీతిలో కొందరు నాయకులు వ్యవహరించారన్న విమర్శలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఫిర్యాదుల రూపంలో కొన్ని నియోజకవర్గాల నుంచి కిషన్ రెడ్డికి అందినట్టయితే సమాచారం వచ్చింది. వారందరి మీద కూడా క్రమశిక్షణకు పార్టీ చర్యలు తీసుకోనుంది అనైతే చెప్తున్నారు. 2 రోజుల పాటు అటు పార్టీ ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి 2 రోజులు సమావేశమై చర్చలు జరిపారు. అయితే ఈ వారం రోజుల లోపల ఆ పార్టీకి సంబంధించి కొన్ని కీలక మార్పులు, ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు అలాగే పదాధికారులకు సంబంధించి కొన్ని కొత్త వాళ్ళు, పాత వాళ్ళను కొందరిని పక్కన కొందరిని వేటు వేయడంతో పాటు కొందరిని పక్కన పెట్టడంతో పాటు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా తన టీం ని కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత జిల్లా అధ్యక్షుల మార్పుడు అయితే జరగలేదు. బండి సంజయ్ ని తొలగించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. అయితే కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత జిల్లా అధ్యక్షులను కానీ ఆఫీస్ బేరర్స్ లో కానీ ఎలాంటి మార్పులు జరగలేదు. ఒకరిద్దరిని మాత్రం తీసుకున్నారు తప్ప, ఒక 4-5 స్పోక్స్ పర్సన్ లో నియమించిన పరిస్థితి తప్ప జిల్లా వ్యాప్తంగా పూర్తిగా సంస్థాగతంగా ఎలాంటి మార్పులు, కొత్త నియామకాలు అయితే జరగలేదు. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి తన టీం ని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి తన టీం ని సిద్ధం చేసుకుని తద్వారా లోక్సభ ఎన్నికలకు వెళ్లే యోచనలో అయితే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ దేవిక.